యోగాలలో మనం ఈరోజు మకుట యోగం చూద్దాము. సో కొంతమంది అఖండ సామ్రాజ్య యోగం చేయమని అడిగారు. యాక్చువల్లీ అది నేను 2-3 బుక్స్ లో రిఫర్ చేసినప్పుడు కొంచెము డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సో ఐ రిఫర్ అగైన్ ఫలదీపిక అండ్ జాతక నవనీతం ఇవి ఒకసారి చూసి కొంచెము క్లియర్ గా కంక్లూడ్ చేశాక చేస్తాను. అండ్ ఈ రోజు చేసేది మకుట యోగము. వాట్ ఈస్ మకుట? మకుటము అంటే మనకి క్రౌన్ అనమాట, కిరీటము. సో ఎవరి కిరీటం ఉంటుంది? యూజువల్ గా రాజులకు కదా, అంటే ఇంకొంత అధికారాన్ని ఇచ్చేది అని చెప్పచ్చు. అయితే ఈ యోగము ఎట్లా ఏర్పడుతుంది? సో మకుట యోగం అనేది ఎట్లా ఏర్పడుతుంది అని అంటే, మనకి గురువు 9th హౌస్ నుంచి 9th హౌస్ లో ఉండాలి. 9th లార్డ్ నుంచి ఆర్ 9th హౌస్ నుంచి ఎగ్జాక్ట్లీ. సో గురువు 9th హౌస్ నుంచి అగైన్ 9th హౌస్ లో ఉండి, అలాగే గురువు ఉన్న ప్లేస్ నుంచి అగైన్ 9th హౌస్ లో ఏవైనా శుభగ్రహాలు ఉంటాయి. సో ఇది నంబర్ 1 రూల్. నంబర్ 2 రూల్ ఏంటంటే, అంటే ఫస్ట్ రూల్ ఏంటి? 9th హౌస్ నుంచి గురువు 9th లో ఉండాలి, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? గురువు నుంచి 9th హౌస్ లో ఏవైనా శుభగ్రహాలు ఉండాలి. శుభగ్రహాలు అంటే ఏంటి? మనకి ఇంకా గురువు అయిపోతే ఇక్కడ చంద్రుడు, బుధుడు అండ్ శుక్రుడు, ఇవి న్యాచురల్ శుభగ్రహాలు, వాటిలో ఏదో ఒకటి ఉండాలి. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే, సాటర్న్ 10th హౌస్ లో ఉండాలి. సాటర్న్ 10th హౌస్ లో. సో ఇలా ఉన్నప్పుడు యూజువల్ గా ఈ యోగం అనేది మకుట యోగము అనేది ఏర్పడుతుంది. యోగ ఫలితం ఏమిటి అని అంటే, యూజువల్ గా ఇది అధికారాన్ని ఇచ్చేది. అండ్ అట్లానే వీళ్ళు పీపుల్ కి లీడర్ అవుతారు. అండ్ చిన్న చిన్న తప్పుల్ని కూడా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయి అండ్ ఒక విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకి ఒక మంచి బిజినెస్ కి సంబంధించి అవ్వచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది. అండ్ అట్లానే రాజు చేసేది. సో ఇప్పుడు మనకి మకుటము ఈ క్రౌన్ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? యూజువల్ గా మనకి చూడండి, ఈ ఫ్యాషన్ లైక్ మిస్ ఇండియా గర్ల్స్, సో వీళ్ళకి కూడా ఉంటుంది కదా. సో అటువంటి సక్సెస్ ని కూడా ఇవ్వచ్చు. ఆల్వేస్ లైక్ ఇదనే కాదంటే, ఇది యాక్చువల్ గా యోగాలు చెప్పినప్పుడు లీడర్ ఆఫ్ మెన్ అని చెప్తుంటారు, అంటే అందరిలోకి ఆధిక్యంలో ఉండేవాడు అని. అయితే మనం ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు మనకి జరిగే చాలా కాంపిటీషన్స్ బ్యూటీ రిలేటెడ్వి ఇంకా సక్సెస్ రిలేటెడ్వి అన్ని చోట్ల ఉంటున్నాయి. కాబట్టి యూజువల్ గా ఇది అటువంటి సక్సెస్ ని ఇచ్చే ఈ యోగం కింద చెప్పచ్చు. అయితే యోగ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అని అంటే, యూజువల్ గా గురువుకు సంబంధించిన యోగం కాబట్టి గురుదశలో ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది వన్ ఆఫ్ ద రాజయోగము అండ్ మకుట యోగము. అండ్ 2-3 యోగాలు మీరు అడిగినవి నేను క్లియర్ గా వాటి కాంబినేషన్స్, ప్లేస్మెంట్స్ అవన్నీ మంచిగా చెక్ చేసిన తర్వాత అగైన్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అస్ట్రాలజీ.